వ్యవసాయ ఉత్పాదక డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని ఈ నెల 27వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహిస్తున్నట్లు ఫర్టిలైజర్స్ బిగ్ సైట్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు వజ్రాల వెంకట నాగిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా గుంటూరులోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సంబంధిత అధికారులకు పదే విన్నవించుకున్నప్పటికీ ఈ సమస్యలు పరిష్కారం కావడం లేదని అన్నారు. ఎరువుల బలవంతపు అనుసంధానంపై సంపూర్ణ నిషేధం విధించాలని ఈ సందర్భంగా కోరారు. కేంద్ర ప్రభుత్వానికి కేంద్రంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులకి అనేక మార్లు మా యొక్క విజ్ఞాపనని తెలియజేశాము. వాటి సమస్య పరిష్కారం కోసం ఇంతవరకు సరైనటువంటి న్యాయం జరగనందువలన ఈ విషయం మీద మా యొక్క వ్యాపారస్తులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద పరిష్కార నిమిత్తం ఆల్ ఇండియా అసోసియేషన్ పిలుపు మేరకు ఈ నెల 27వ తారీఖున నిరవధికంగా ఆ రోజు ఆల్ ఇండియా బంద్ చేస్తుంది. ఈ సమస్యల పరిష్కార నిమిత్తం మహారాష్ట్ర స్టేట్ అసోసియేషన్ రేపు 27వ తారీఖు నుంచి ఈ సమస్యల పరిష్కార నిమిత్తం నిరవధికంగా బంద్ చేస్తుంది. దానికి సంఘీభావంగా ఆల్ ఇండియాలో ఉన్నటువంటి ప్రతి వ్యాపారస్తులు కూడా ఎరువులు పురుగు మందులు డీలర్లందరూ కూడా దానికి సంఘీభావంగా ఒకరోజు మేము కూడా పూర్తిగా బంద్ చేస్తున్నాం. ముఖ్యంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి మరియు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక 12 సమస్యల మీద మేము వారిని పరిష్కరించమని చెప్పి కొన్ని దఫాలుగా మేము సంప్రదించినా కూడా ఫలితం లేకపోయినందువలన ఈ బంద్ అనివార్య కారణమైంది. ఈ 27వ తారీఖున జరిగిన తర్వాత ఢిల్లీలో ఆల్ ఇండియా అసోసియేషన్ 7, 8 తారీఖులలో కూడా మాకు ఆల్ ఇండియా అసోసియేషన్ మీటింగ్ ఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లోపల ఈ బంద్ 27 తారీఖు నుంచి స్టార్ట్ అయినటువంటి మహారాష్ట్ర కంటిన్యూషన్ జరుగుతుంది కాబట్టి దానికి గవర్నమెంట్ వైపు నుంచి సరైనటువంటి సానుకూలమైనటువంటి మాకు స్పందన లేకపోతే గనక 7, 8 తారీఖులు జరిగేటువంటి ఆల్ ఇండియా అసోసియేషన్ మీటింగ్లో పూర్తిగా బంద్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఆల్ ఇండియా లెవెల్లో. అదేవిధంగా నరేంద్ర మోదీ గారికి కూడా మేము లెటర్ కూడా అందజేశాము. అలానే స్టేట్ గవర్నమెంట్ ఉన్నటువంటి కమిషనర్ గారికి కూడా మేము మా యొక్క లెటర్ ద్వారా కూడా మేము అందజేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఎరువులలో ఉన్నటువంటి వ్యత్యాసం అంటే ఎంఆర్పికి